నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందనం ఆల్ ఇన్ వన్. టుడే అయితే ఒక పావు కేజీ చామగడ్డ అండి. ఎక్కువ మనం చామగడ్డతోని పులుసు చేసుకుంటాం, కర్రీ చాలా తక్కువగా చేసుకుంటాం. అది చేసుకున్న ఇంకా జిగురుగానే వస్తుందండి. అలా జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూపిస్తాము. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. శుభ్రంగా కడిగేసి ఇవి ఉడికేలోపు అయితే పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ని అయితే కట్ చేసుకున్నానండి. ఇందులోకి కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ తీసుకుంటానండి. కొన్నిసార్లు ఇవి చామగడ్డలు ఉడికేటప్పుడే బాగా ఉడికించుకోవాలండి. కొంచెం కూడా వాటర్ పోయని అవసరం లేదు కర్రీలో కూడా. ఇలా ఉడికిన వాటిని ఇలా జాలి గిన్నెలు తీసుకొని శుభ్రంగా కడిగేసి చన్నీళ్ళలో మళ్ళీ వేసేసి పైనుండ పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకునే చామగడ్డల దుంపలను అయితే అందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే జిగురు అనేది లేకుండా కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నార్మల్గా అయితే చామగడ్డలు చాలా జిగురుగా ఉంటాయండి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్లోకి ఆవాలు, జీలకర్ర వేసేసి ఇందులోకి శనగపప్పు వేసాలండి. పోపుకి ఇవన్నీ వేసేసి కొద్దిసేపు కలుపుకుందామండి. అలా కొంచెం ఇవి పోపు గింజలన్నీ వేగిన తర్వాత అందులోకి మనమైతే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇవి కూడా కొద్దిసేపు వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి కరివేపాకునైతే వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఫ్రై చేయాలండి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అందులోనే పసుపు వేసి కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత అందులోకి కారం పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అందులోకి టమాటాలు వేసేసి పైనుండి ఉప్పు అయితే చల్లుకోవాలండి. ఇలా ఉప్పు చల్లుకుంటే ఏంటంటే టమాటాలు అనేవి తొందరగా ఉడుకుతుంది. అంతా ఒకసారి కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఫ్రై చేసుకున్న చామగడ్డలను అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం కూడా వాటర్ పోస్తలేనండి. మీకు చామగడ్డలు ఉడకనట్టు కనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అందులోకి ధనియాల పౌడర్, గరం మసాలా వేసేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా వేసేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా కొత్తిమీరనైతే చల్లుకోవాలండి. చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోనండి. ఇది అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఇవాల్టి రెసిపీ.